నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్ల దోపిడీ ఏ విధంగా కుంభకోణం జరిగిందనేది విజిలెన్స్ పెద్ద స్థాయిలో, అంటే ఇది తీవ్ర స్థాయిలోకి వెళ్ళింది. కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టిరు, రైతుల దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టిరు. అధికారులు దానికి వత్తాసు పలికిరని అనుమానం వ్యక్తం అవుతూ ఉన్నది. ఇక రాజకీయ నాయకులు తెలుసు కదా, రాజకీయ నాయకులు కనసనలోనే ఉంటుంది ఈ కథ అంతా. రాజకీయ నాయకులు మనం చూసినాం కదా, మొత్తం ఎటు పడితే అటు ఇష్టానుసారంగా దోషిరు. ఎంత 43 కిలోలు, 42 కిలో, 42 కిలోన్నర, 43 కిలోలు, అసలు ఎంత పద్ధతి లేదు లెక్క. 43, 200 ఇష్టం ఉన్నట్టు దోషిరు. అయితే ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అయితే ఇది చూసుకోవచ్చు. 154 కోట్ల అక్రమాలు రైస్ మిల్లులో ఒక్కో రోజు తనిఖీలో గుర్తింపు. ఒకే మిల్లరు 80 కోట్లు రూపాయల 80 కోట్లు. విజిలెన్స్ సోదాలో విస్మయకర అంశాలు. సహకరించిన పౌర సరఫరాల అధికారులపైన క్రిమినల్ కేసులు సిఫార్సు అని ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వ అధికారులు, ఏది విజిలెన్స్ అధికారులు, ఇక్కడ సహకరించిన పౌర సరఫరాల అధికారులపైన క్రిమినల్ కేసులు పౌర సరఫరాల అధికారులపైన క్రిమినల్ కేసులు పెట్టాలని సిఫార్సు చేసిందట. అధికారులు అన్నదాలతో నడిచిందన్నట్టు దీని లెక్క. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సన్నధాన్యం గల్లంతు వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్లో చేస్తున్న తనిఖీల్లో విస్మయకర అంశాలు వెలుగులోకి చూస్తున్నాయి. కస్టమ్స్ మిల్డ్ రైస్, సిఎంఆర్ రైస్, దీనికి కథ ఏంది, అసలు ఈ కుంభకోణం అంతా ఎట్లా జరుగుతుంది అనేది మీకు మంచి పీడిఎఫ్ ఉంది, అది చూపించే ప్రయత్నం చేస్తా. అయితే వ్యాపారుల వ్యవహారంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా బుధవారం ఒక్కరోజు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 154 కోట్ల అక్రమాలను గుర్తించారు. విజిలెన్స్ బృందాలు ఏ రైస్ మిల్లుకు వెళ్ళినా తనిఖీలు చేసినా సిఎంఆర్ గల్లంతైనట్లు తేలుతుండడం గమనార్హం. సిఎంఆర్ రైస్ అంటే గల్లంతైనట్టు తేలుతుందట. జగిత్యాల జిల్లాలో బుధవారం రాత్రి వరకు నిర్వహించిన తనిఖీల్లో ఒకే మిల్లర్కు సంబంధించిన సుమారు 80 కోట్ల మేర అక్రమాలకు గుర్తించారు. తక్కలపల్లిలో లక్ష్మీ బాలాజీ, శ్రీ అభయాంజనేయ లక్ష్మీ గణపతి రైస్ మిల్లులను నిర్వహిస్తున్న కొండా లక్ష్మణ్ అనే వ్యాపారి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్టు గుర్తించారట. మరి ఈ అక్రమాలకు ఎట్లా పాల్పడతారు, ఇవి ఎన్ని రైస్ మిల్లు సీజ్ చేస్తారు అనేది చూద్దాం. కానీ ఎన్ని రైస్ మిల్లు సీజ్ చేస్తారు ఏం కథ అని చూద్దాం. అయితే 2, 3 ఇలా 13వ పేజీ ఉంది. రైట్, ఇగో 13వ పేజీలు ఉందా. ఇలా ఏం చెప్తా ఉన్నారంటే ఇగో ఒకసారి చూద్దాం. అయితే పాల్పడినట్టు తేలింది. పౌర సరఫరా బియ్యం అక్రమ విక్రయాలను సంబంధించిన గతంలో అభియోగాలు ఎదుర్కొన్న లక్ష్మణ్ తాజాగాను చిక్కడం కలకలం రేపింది. ఈ క్రమంలో అతని అక్రమాలకు సంబంధించిన ప్రాథమిక నివేదికను విజిలెన్స్ వర్గాలు జైత్యాల కలెక్టర్కు సమర్పించాయి. మరోవైపు గతంలో బియ్యం మాయం ఉదంతంలో పలు కేసుల్లో నమోదు కాకపోవడంతో ఏకంగా పీడీ చట్టం కింద చర్యలకు గురైన అతనికి మళ్ళీ సీఎంఆర్ ఎలా కేటాయించారనే అంశంపైన విజిలెన్స్ అధికారులు కూపీ లాగుతున్నారు. ఇవరకు పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదైనాయట. ఏకంగా పీడీ చట్టం కింద చర్యలకు గురైన ఇతనికి మళ్ళీ సీఎంఆర్ ఎలా కేటాయించారని చేస్తున్నారట. అయితే ఏ మిల్లు తనిఖీ చేసిన పలు జిల్లాలో విజిలెన్స్ బృందాలు తనిఖీ నిర్వహించడం క్రమంలో 2023-26లో కాలం సీఎంఆర్ పక్కదారి పట్టిన ఉదంతాలు బహిర్గతం అవుతున్నాయి. మొత్తం 8 రైస్ మిల్లర్లో ఇలాంటి ఉదంతాలు బయటపడ్డాయి. సూర్యాపేట జిల్లా అన్నారం ఏఎస్ఆర్ ఇండస్ట్రీస్లో 45.84 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్టు తేలింది. మహబూబ్నగర్ జిల్లాలో లక్ష్మీ బాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్లో 12 కోట్ల మేర అక్రమాలు గుర్తించారు. వరంగల్ జిల్లాలో శ్రీమాత ఎంటర్ప్రైజెస్లో 8 కోట్లట. ములుగు జిల్లాలో మరో ఇండస్ట్రీస్లో 3 కోట్ల ధాన్యం గల్లంతైనట్టు వెల్లడైంది. కోట్లే రూపాయలు కాదు, కోట్ల గల్లంతైని. మెదక్ జిల్లా శివసాయి మిల్లులో 6 కోట్ల మేర ధాన్యం లెక్క తేలలేదు. పదే అక్రమాలపై ఆరా. విజిలెన్స్ బృందాలు 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో తనిఖీలు చేస్తుండగా గతంలో సీఎంఆర్ అక్రమాలతో పాటు రేషన్ బియ్యాన్ని గుట్టుగా కొని రీసైక్లింగ్ చేసిన అనంతరం తిరిగి పౌర సరఫరాల శాఖకే ఎక్కువగా ధరకు విక్రయించినట్లు అభియోగాలు నమోదైన పలువురు అక్రమార్కుల ఉదంతాలు బహిర్గతం అవుతున్నాయి. జైత్యాల జిల్లాలో లక్ష్మణ్తో పాటు సూర్యాపేట జిల్లాలో మరో వ్యాపారి సైతం ఈ కోవకు చెందినట్లు తేలింది. ఇలాంటి వ్యాపారులు తాజా తనిఖీల క్రమంలో పరారవుతున్నారు. ఇలాంటి నేర చరిత్ర కలిగిన మిల్లర్లకు పదే సీఎంఆర్ కేటాయించడం వెనుక మతలబ్ ఏంటని కోణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆరా తీస్తున్నారు. పౌర సరఫరాల శాఖ ఎవరైనా అక్రమార్కులకు సహకరించారా అంటే ఇక వాళ్ళే సహకరిస్తారు, మరి ఎవరు సహకరిస్తారు అని తేల్చేసే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. అలాంటి ఉదంతాలు తేలితే అధికారులపైన క్రిమినల్ కేసులు నమోదుకు సిఫార్సు చేసినట్లు తేలింది. ఈ అధికారులు సహకరించిరా ఏంది ఎట్లా అన్నది అధికారులు సహకరిస్తేనే పని అవుతుంది. కానీ అయితే ఇక్కడ సీఎంఆర్
సిఎంఆర్ కుంభకోణం ఎట్లయితుంది ఈ క్లారిటీగా చూడాలి, దయచేసి వీడియో క్లారిటీగా చూడాలి. సిఎంఆర్ కుంభకోణం ఎట్లా జరుగుతుంది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. పేదల బియ్యంతో పెద్ద దందా, సిఎంఆర్ కుంభకోణం పూర్తి విశ్లేషణ. 100 కోట్ల ప్రజాధనాన్ని రైస్ మిల్లర్లు ఎలా లూటి చేస్తున్నారు ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంది, అసలు సిఎంఆర్ కస్టమ్డ్ మిల్లుడు రైస్ విధానం ఎలా పనిచేస్తుందంటే ఇది ఒకసారి చూద్దాం. రైతు ప్రభుత్వం మద్దతు ధరకు ఎంఎస్పి వడ్లను కొనుగోలు చేస్తుంది. ఏది రైతు దగ్గర వడ్లను ఎంఎస్పి కొనుగోలు చేస్తుంది, మద్దతు ధర కొనుగోలు చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఈ వడ్లను మిల్లింగ్ కోసం రైస్ మిల్లుకి కేటాయిస్తుంది. మనం అదే వడ్లు కొన్నాక ఏ రైస్ మిల్లుకి కేటాయించాలని అడుగుతాం కదా, ఆ మిల్లుకి కేటాయిస్తుంది. ఆ రైస్ మిల్లు వద్ద మిల్లింగ్ చేసిన బియ్యంగా మార్చాలి. అయితే క్వింటాల్కు 67 కిలోలు ఇవ్వాలి. ఎవరు? ప్రభుత్వానికి. పౌర సరఫరాల శాఖ మిల్లింగ్ చేసిన బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. ఇప్పుడు క్లియర్గా చెప్తా, పౌర సరఫరాల శాఖ మిల్లింగ్ చేసిన బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. పేదల పీడిఎస్ రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేస్తారు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందా, మన దగ్గర నుంచి ఎంఎస్పి వడ్లను కొనుగోలు చేసి ఇక ప్రభుత్వం వడ్లను రైస్ మిల్కి అప్పచెప్తుంది. రైస్ మిల్ ఏం చేయాలంటే క్వింటాల్కు ఒక క్వింటల్ వడ్లకు 67 కిలోల రైస్ ఇవ్వాలి. రైస్ మిల్లు పౌర సరఫరా శాఖకు అప్పచెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే మనకు రేషన్ షాప్లోకి వస్తాయి బియ్యం, ఇట్లా వస్తాయి. మరి ఇక్కడ కుంభకోణం జరుగుతుంది. కుంభకోణం ఎలా జరుగుతుంది అంటే బ్లాక్ మార్కెటింగ్ డైవర్షన్. ప్రభుత్వం వడ్ల మిల్లింగ్ చేయకుండానే లేదా బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు భారీగా ధరకు విక్రయించి కోట్లు గడిస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఎంఎస్పి ఇప్పుడు వడ్లు మన దగ్గర కొని ఎవరైతే మిల్లుకు అప్పచెప్తున్నారో ఆ మిల్లు పౌర సరఫరాల శాఖకు అప్పచెప్పాలి. ఏది 67 కిలోలు క్వింటాల్కు 67 కిలోల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు అప్పచెప్తే అది రేషన్ బియ్యానికి అప్పచెప్తుంది. అయితే ఇక్కడ విషయం ఏం జరుగుతుందంటే ఇక్కడి చెల్లి ఇక్కడికి వస్తున్నాయి, ఈయన చెల్లి ఇక్కడికి వచ్చి గండి పడుతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, గండి పడుతూ ఉన్నది. పౌర సరఫరాల శాఖకు వస్తలేవు, పౌర సరఫరాల శాఖకు వస్తలేవు. ఇక్కడి చెల్లి ఇటు వస్తున్నాయి, ఈయన చెల్లి ఇటు పోతున్నాయి, కానీ ఈయన చెల్లి ఇటే ఇక గండి పడుతున్నాయి. అయితే పౌర సరఫరాల శాఖకు వస్తలేవు. ఇక రేషన్ బియ్యానికి ఏడేస్తాయి, ఎక్కడ వస్తాయి? గట్ట జరుగుతుంది. ప్రభుత్వం బియ్యంతో మిల్లర్ ₹1 పెట్టుబడి లేకుండానే దర్జాగా వ్యాపారం చేసి సొమ్ము చేసుకుంటారు. ఈ పెట్టుబడి లేని దందా మిల్లర్లది. పెట్టుబడి లేని దందా ఈ ఎంఎస్పి కేటాయిస్తే ఇక్కడ మద్దతు ధర కేటాయించి ఇలా కేటాయిస్తే ఇది చేసి ఇక్కడ గీయకుండానే పౌర సరఫరాల శాఖ గీయకుండానే ఇక్కడ కుంభకోణం జరుగుతూ ఉన్నది. క్వింటాల్కు 68 కిలోలు చేస్తూ ఉన్నారు. క్వింటల్ వడ్లకు 68 కిలోలు చేసి దొంగదారు పట్టిస్తూ ఉన్నారు. రైట్గా అవినీతి కేంద్ర బిందువు వరంగల్ రిపోర్ట్. మాయమైన ప్రభుత్వ బియ్యం 32,083 టన్నులు. స్కామ్ ఆర్థిక విలువ 131.57 కోట్లు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లు ఎంత అంటే 27 మంది డిఫాల్ట్ అయిపోయారు మొత్తం. ఇక 2023-24 వానాకాలం 2024-25 ఏసంకి కేటాయించిన ధాన్యాన్ని 27 మంది మిల్లర్లు పౌర సరఫరాల శాఖకు తిరిగి అప్పగించలేదు. జయ ఇండస్ట్రీస్, లక్ష్మీ గణపతి, శ్రీ వీరభద్రస్వామి రైస్ మిల్లులు ప్రధాన డిఫాల్టర్లు. వీళ్ళు ప్రధాన డిఫాల్టర్లు. ఈ మొత్తానికే ప్రభుత్వానికి అప్పగించిన అప్పంగా తిన్నరన్నట్టు వీళ్ళు ప్రభుత్వం వీళ్ళకి కేటాయిస్తే వీళ్ళు మళ్ళీ ఇవ్వలేదు, పౌర సరఫరాల శాఖకి ఇవ్వలేదు. తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన కుంభకోణం. జనవరి 12న 9 జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక దాడులు చేస్తూ ఉంటే సోదాలు జరిగిన మిల్లులు 19 అయితే అక్రమాలు జరిగినట్లు తేలిన మిల్లులు 14. మాయమైన ధాన్యం 1.90 లక్షల క్వింటాలు. దారి మళ్లిన ధాన్యం విలువ ₹60 కోట్లకు పైగా దారి మళ్లించారు. ఏది ఇప్పుడు మన దగ్గర కొని ప్రభుత్వం మిల్లు కేటాయిస్తే ఆ మిల్లు క్వింటాల్కు ఎంత, ఒక వడ్లు క్వింటాల్కు ఉంటే అక్కంచెల్లి 68 కిలోల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకి ఇవ్వాల్సింది పోయి అక్కంచెల్లి డైరెక్ట్గా అమ్మేసుకున్నారు. ఎంత అమ్మేసుకున్నారు? దాదాపు ధాన్యం విలువ ఎంత అంటే 60 కోట్ల విలువైన ధాన్యాన్ని అక్రమంగా అమ్మేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతోనే ఈ భారీ మోసాన్ని బయటపెట్టాం. ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని ఏమాత్రం సహించబోం. విజిలెన్స్ డీజీ శాఖ గోయల్ అని చెప్తా ఉన్నాడు. రైట్గా దారి మళ్లిన ధాన్యం జిల్లాల వారీగా ఆర్థిక నష్టం. జిల్లా కామారెడ్డి, నిజామాబాద్ మాయమైన ధాన్యం విలువ 19.73 కోట్లు. సూర్యాపేట 19.32 కోట్లు. నారాయణపేట 15.91 కోట్లు. వరంగల్ ఉమ్మడి వరంగల్ 91.80 కోట్లు మాయమైపోయినాయి. పెద్దపల్లి జిల్లాలో జానకిరామ ఇండస్ట్రీస్లో తీవ్రమైన అక్రమాలు జరిగినట్లు ఈ మిల్లును తక్షణమే మూసేశారు. పెద్దపల్లి జిల్లాలోని జానకిరామ ఇండస్ట్రీస్లో తీవ్రమైన అక్రమాలు జరిగినందున ఈ మిల్లును తక్షణమే మూసేసిరట. జిల్లాల వారీగా కామారెడ్డి, నిజామాబాద్లో ఇంత మాయమైపోయినాయి, సూర్యాపేటలో ఇంత మాయమైపోయినాయి, నారాయణపేటలో అంతా, వరంగల్ ఉమ్మడిలో ఇంత మాయమైపోయినాయి. ఇది మూస్తూ ఉన్నారు.
అయితే స్కామ్ రక్షణ వలయం ఈ దోపిడీ ఎలా సాధ్యమైంది? అవినీతి మిల్లులలో ప్రభుత్వ ధాన్యాన్ని అమ్ముకొని అదే డబ్బుతో అధికారులను ప్రభావితం చేయడం, బినామీ పేర్లతో కొత్త మిల్లులు తెరవడం. ఇప్పుడు మూస్తే మళ్ళీ బినామీ పేరుతో కొత్త మిల్లు తెరుస్తున్నారు. మరి అధికారులు, అవినీతి అధికారులు సహకరిస్తున్నారు అన్నట్టు. నిర్లక్ష్యంగా అధికారులు గడువు లోపల బియ్యం ఇస్తున్నారో లేదో పర్యవేక్షించకపోవడం, పరోక్షంగా సహకరించడం. ఇప్పుడు సార్ మా మిల్లు మొక్కని రాకూరంటే అయిపోయాయి, వాళ్ళు ఎంతో కొంత తీసుకొని పక్కకు రాకుండా ఆడు కోట్ల స్కామ్ జరుగుతూ ఉన్నాయి. న్యాయపరమైన లొసుకులు చర్యలు తీసుకోబోయే సమయానికి మిల్లర్లు ముందస్తుగా కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్లు తెచ్చుకున్న అధికారులే వారికి సహాయం ఇవ్వడం. ఇవి అధికారులే సహాయం ఇస్తూ ఉన్నారట. రైట్గా రికవరీ ఎందుకు జరగడం లేదు? రికవరీ ఎట్లా జరుగుతుంది? చర్యల ప్రారంభం, ఆర్ఆర్ యాక్ట్ కింద నోటీసులు జారీ, అధికారులు జాప్యం, ఆస్తులు జప్తు చేయడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం, రాజకీయ ఒత్తిళ్లు, మిల్లర్లకు మద్దతుగా అధికారులపై ఒత్తిడి, దిగ్బంధనం మిల్లర్లు సులువుగా కోర్టు స్టే తెచ్చుకోవడం. అయితే ఫలితం శూన్యం రికవరీ, రూపాయలు 100 కోట్లు మిల్లర్ల జేబులోనే ఉండిపోవడం. 100 కోట్లు మిల్లర్ల జేబులోనే ఉండిపోతున్నాయట. అయితే ప్రభుత్వం చెబుతున్న మాట, 14 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు పెట్టింది, 39 మంది మిల్లర్ల బ్లాక్ లిస్టింగ్లో పెట్టింది, ఆర్ఆర్ యాక్ట్ కింద ఆస్తులు గుర్తించడం, ఎవరిని ఉపేక్షించమని చెప్తా ఉన్నది. ఈ క్షేత్రస్థాయి వాస్తవాలు మాత్రం క్రిమినల్ కేసులు పెట్టిన అరెస్టులు శూన్యం, బ్లాక్ లిస్టులు అయిన మిల్లర్ల బినాముల పేరుతో కొత్త మిల్లులు తెరిచి మళ్ళీ ధాన్యం పొందడం. అంటే ఇప్పుడు నా పేరు మీద నేను దోపిడీ చేస్తే మళ్ళీ మా బామ్మరిది పేరు మీద లేకపోతే ఎవరో ఒకరు పేరు పెట్టుకొని బినామా పేరు మీద పెట్టుకొని మళ్ళీ మిల్లు కొత్త మిల్లు ఓపెన్ చేస్తున్నాడు. ఒకట జరుగుతూ ఉంది. నోటీసులు ఇచ్చిన నెలలు గడుస్తున్న ఆస్తులు జప్తు లేకపోవడం. నోటీసులు ఇచ్చిన నెలలు గడిచిన ఆస్తులు జప్తు చేస్తలేరు. గట్ల ఇక దందా వెనుక ఉన్న అసలు వ్యాధి. ఈ కుంభకోణం కేవలం కొందరు మిల్లర్ల అత్యాశ మాత్రమే కాదు, ఇది వ్యక్తిగత వైఫల్యం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సీఎంఆర్ విధానం ఒక క్యాష్ కౌగా మారింది. కమిషన్ల కోసం కొందరు రాజకీయ నాయకులు, అధికారులు ఈ అక్రమాలకు తెరతీస్తున్నారు. ఇక నేను చెప్పలేదా, ఈ మిల్లుల దందా వెనుక పక్క రాజకీయ నాయకులు ఉంటారు, అస్తం ఉంటుంది. రాజకీయ నాయకుల కనిసన్నలోనే ఉంటుంది. తప్పకుండా ఈ కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతుంది, ఏం కథ అన్నది నేను కూడా తీసే ప్రయత్నం చేస్తా. మాయమైన 1.90 లక్షల క్వింటాల బియ్యం కేవలం అంకెలు కావు, అవి లక్షలాది మంది పేదల ఆకలి తీర్చాల్సిన అన్నం. ఇక మనం చెప్తాం, ఇక కోట్ల స్కామ్ మామూలు స్కామ్ ఇది. ఇక ముగింపు తక్షణమే జరగాల్సింది ఏంటి? అకౌంటబిలిటీ. కేవలం మిల్లర్లపైన కాకుండా వారికి సహకరించిన పౌర సరఫరాల, రెవెన్యూ అధికారులపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఇక నిర్దాక్షిణ్యమైన రికవరీ. మాయమైన 131 కోట్ల విలువైన ధాన్యాన్ని లేదా వారి ఆస్తులు తక్షణమే రికవర్ చేయాలి. వ్యవస్థాగత ప్రక్షాళన. బినామీ మిల్లులకు ధాన్యం కేటాయించకుండా కఠినమైన డిజిటల్ ట్రాకింగ్ విధానం తీసుకురావాలి. ఈ ప్రాంతంలో రైస్ మిల్లుల అక్రమాలు గుర్తిస్తే విజిలెన్స్ టోల్ ఫ్రీ నంబర్కు 14432కు సమాచారం ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే చూసిరా, దాదాపుగా 131 కోట్ల విలువైన మాయమైన ధాన్యం, అంటే దాదాపు 130 కోట్ల మాయమైన రూపాయలు, 131 కోట్ల అంటే ప్లస్ ఇంకెక్కువ కోట్ల విలువైన ధాన్యాన్ని లేదా వారి ఆస్తులను రూపాయలన్నా రికవరీ చేయాలి, లేకపోతే ఆస్తులన్నా రికవరీ చేయాలి. మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈనాడు పేపర్లు వచ్చింది, ఈనాడు పేపర్లు వచ్చిందే ఎంత వచ్చింది చూసిరా. ఇగో రూపాయలు 150 కోట్ల అక్రమాలు. ఏ జిల్లా చూసినా కోట్ల రూపాయలు ఉన్నది. ఈ రకంగా మన ధాన్యాన్ని, పేదోనికి రావాల్సిన బియ్యాన్ని మిల్లర్లు అక్రమంగా దోచుకుంటా ఉన్నారు. దీనికి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు కొందరి వల్లనే సాధ్యమవుతుంది. కొందరు అవినీతి అధికారులు, కొందరు అవినీతి రాజకీయ నాయకులు తయారవుతూ ఉన్నారు. ఇట్లా ఈ రకంగా దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు, అడ్డగోలు దోచుకుంటా ఉన్నారు. ఈ దోపిడీ విధానాన్ని ఆపాలి. ఈ 100కు 100% ఈ దోపిడీ వెనుక ఏ రాజకీయ నాయకుడున్నా విడిచిపెట్టే సవాలు లేదు. ఇది 100కు 100% కరీంనగర్ జిల్లాకు సంబంధించి మొత్తం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా, మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం మిత్రులారా.